హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ అనుడేకి మీకు ఘన స్వాగతం. అలాగే భోగి పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు నేను బఠానీ చాట్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను. నేను ముందుగానే బఠానీలన్నీ ఉడికించి ఒక పక్కకు పెట్టుకున్నానండి. ఇదిగో ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినా ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలండి. మనకి కావాల్సిన అన్ని తీసుకోండి. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా తీసేసుకోండి. నాకు ఈ కొంచెం అయితే సరిపోతుంది. అలాగే ఒక గిన్నెలోకి కొన్ని బఠానీలు తీసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. అన్ని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి ఏ విధంగా తయారు చేయాలని మళ్ళీ తర్వాత నేను చూసాను. అలాగే మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి తీసుకొని ఇలా వెనుపుకోండి. లేదంటే మనము ఇవి మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకొని కూడా కొంచెం పేస్ట్ లాగా చేసుకోవచ్చు. మనకు కావాల్సినంత ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది ఇలా వెనుక్కుంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా కాకుండా. ఇది గ్రేవీ కోసం లాగా బాగుంటుందండి. ఇలా మనకి బయట చూసాం కదా, అలా గ్రేవీగా అవసరం వస్తుంది. నేను ఇలాగ పప్పు గుత్తి ఎనిపేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇదిగో చూడండి, కొన్ని వాటర్ కూడా వేసుకోండి. ఇలా కొంచెం జారుడుగా ఉండాలి. ఇది ఉడికినా కొద్దీ చిక్కబడుతూ ఉంటుందండి. ఇదిగో నేను స్టవ్ మీద పెట్టుకున్నాను చూడండి. మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. మనకి కావాలంటే పలచగా అయినా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిక్కగా అయినా చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా తినగలుగుతామో ఆ విధంగా చేసేసుకోండి. నాకు ఈ విధంగా అయితే సరిపోతుంది. ఉడుకుతున్నా కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది. చూడండి ఎలా మసిలిపోతుందో. అలాగే నేను ఏం చేస్తున్నానంటే ఒక టమాటా ఉంటుంది కదా, టమాటా కూడా దీంట్లోనే వేసి ఉడికించుకుంటున్నానండి. ఈ టేస్ట్ అనేది బాగుంటుంది. దీనికి నూనె అవసరం లేకుండా నేను ఏ విధంగా తయారు చేసి చూపించబోతున్నాను అనేది మీరు చూసేయండి. ఇదిగో ఈ విధంగా నేను టమాటా ఉడికిన తర్వాత నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను. ఇది స్పైసీకి తగిన విధంగా వేసుకోండి. నాకు కొంచెం కారం సరిపోతుంది. అలాగే నేను ఒక అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ కొంచెం అయితే సరిపోతుంది. మళ్ళీ తర్వాత అంతా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే నేను ఏం చేయబోతున్నానంటే ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి వాడకం కొంచెం తక్కువగానే ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా నెయ్యి వేసి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నేను మా పిల్లలకి ఇదే విధంగా నెయ్యి వేసి చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇదిగో చూడండి, కరగట్లేదని చెప్పి నేను అలా కలిపేసుకుంటూ ఉంటున్నాను. ఇదో ఇలాగే మరుగుతున్న దాంట్లో నేను నెయ్యి వేసేసి కలుపుకుంటున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. ఇది మనకు నెయ్యి వేసినట్లు కూడా తెలియదండి. ఇదే విధంగా తయారు చేసుకొని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగుంటుంది. అలాగే కలర్ కోసం నేను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఇది కొంచెం కలర్ కోసం మాత్రమే వేసుకున్నాను. ఇదిగో చూడండి, ఇలా చక్కగా ఉడికిపోవాలి. టమాటాలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఉడికితే చాలండి. ఇది చాలా బాగుంటుంది. మనం బయట ఏ విధంగా తెస్తామో అదే విధంగా ఉంటుంది. అలాగే నేను కొంచెం నిమ్మరసం పోసుకుంటున్నానండి. నిమ్మరసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక బెల్లం ముక్క వేసుకుంటున్నాను. అదేనండి మన స్వీట్ చట్నీ లాగా, బయట చట్నీ అంటారు కదా, అదేనండి. బెల్లము చింతపండు కలిసి అదేనండి స్వీట్ చట్నీ లాగా మనకు బయట వేసిస్తూ ఉంటారు కదా. ఇదే విధంగా నేను కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు అనేది తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇది డైరెక్ట్గా తింటాం కాబట్టి. ఉప్పు ఎక్కువగా వేసుకోకుండా కొంచెం తక్కువగానే వేసుకోండి. మీకు అలాగే నేను కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను చూడండి. ఇది జీలకర్ర ధనియాల పొడి వేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది సేమ్ బయట ఎలా తింటామో అదే ఫ్లేవర్లో ఉంటుంది. ఇంతే చిక్కదనంగా ఉండాలండి. ఇంకా కావాలంటే ఇంకా కొంచెం చిక్కదనం చేసుకోండి. నాకు ఈ విధంగా అయితే సరిపోతుందని నేను ఇదే విధంగా చేసుకున్నాను. ఇంకా పలుచగా కావాలంటే కొన్ని వాటర్ పోసుకుంటూ ఇచ్చేయండి. ఇది చల్లారిన కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం వేడి చేసుకుంటూ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేడి చేసుకుంటూ చిక్కబడుతూ ఉంటే కొంచెం వాటర్ కలుపుకోండి. అలాగే మనం పక్కకు తీసుకున్న బఠానీలు కూడా వేసుకోండి. అప్పుడు మనకి బఠానీ చాట్ అనేది రెడీ అవుతుందండి. ఇది ఏ విధంగా కొంచెం గ్రేవీగా ఉంటే సరిపోతుందండి. ఇదిగో చూడండి, బఠానీ చాట్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే నేను సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకుంటున్నాను. అలాగే నేను టమాటాల ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, అదే విధంగా నేను కొంచెము ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. ఇది సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు వేసుకోవాలి, మన ఇష్టం అండి. ఉల్లిపాయలు ఎన్నైనా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర అదైనా కూడా వేసుకోవచ్చు. ఇంకో చూడండి, నేను కొత్తిమీర వేసుకోకుండా కొంచెం నిమ్మరసం పిండుకుంటున్నాను. ఇదే విధంగా 2-3 చుక్కల నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. అంతేనండి, కలర్ఫుల్గా ఎంతో ఇష్టంగా తినే పిల్లల చాట్ అనేది రెడీ అయిపోతుంది. మన ఇంట్లో ఈ విధంగా పిల్లలు తయారు చేసేసి ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో చేసినా కానీ మీకు పోస్ట్ అనేది వచ్చేస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.